ముత్యము కంటే అమూల్యమైనది. నిజంగా తన భార్య గురించి ఒక మంచి సాక్ష్యాన్ని చెప్పగలిగినటువంటి వ్యక్తిగా మరి రామనాయక్ గారు ఉన్నారు. రైట్, దాంతో మనకు సంబంధం లేదులే, జాగ్రత్తగా వినండి. ఎందుకని ఈ మాటలు చెప్తున్నానంటే, ఎవరు భార్య గురించి వారు ఇట్లాగా చక్కని సాక్ష్యం కలిగి ఉంటే చాలా అద్భుతంగా ఉంటది కదండి. ఆయన ఇందాక అన్నాడు, నేను పాన్ పొరా తిన్నాను, ఇంకా ఆయనకు ఉన్నటువంటి అలవాటు నాకైతే తెలీదు. అయితే ఈ అన్నిటిలో కూడా ఆయన ఎవరు చెప్తారు? నేను తప్పు చేశానని ఎవరు చెప్పరండి. ఎవరు చెప్తారు తెలుసా? ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని సత్యాన్ని చెప్పడానికి అంగీకరించి, ఈయన పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు చేసినటువంటి ప్రతి అపవిత్రత నా నామ ఘనత కోసం నువ్వు చెప్పు అని ప్రేరేపించినప్పుడు మాత్రమే చెప్పగలరండి. లేకపోతే ఎవరి కాల్లో ఏం చేస్తారంటే కప్పుకుంటానికే ప్రయత్నం చేస్తారు, కానీ అర్థమైందండి, ఇలా బట్ట బయలు చేయడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయరు. కానీ మరి దేవుడి ప్రేరణతో తన గత జీవితాన్ని చెప్పుకుంటూ, దేవుడు తన ప్రార్థన చేసినప్పుడు ఒక మంచి దర్శనాన్ని కలిగి జరగబోయేది కూడా ఎందుకంటే నేను చూసా, ఆయన వచ్చేటప్పుడు ఎప్పుడు వచ్చినా కానీ ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. నేను చాలా సంతోషిస్తూ ఉంటా. ఎప్పుడు చూసినా బైబిల్ చదువుతూ ఉంటాడండి, చాలా మంచిది. అయితే దేవుని బిడ్డలుగా మనం చేసినటువంటి గొప్ప ఆలోచన ఏంటంటే, ఆయన ఒక మంచి సాక్ష్యాన్ని తన కుటుంబం గురించి చెప్పాడండి. మనం కూడా మన కుటుంబం గురించి అది మంచి సాక్ష్యాన్ని కలిగి ఉందా? ఆమేన్, ఆమేన్. ఎందుకని ఏమని చెప్పాడు తెలుసండి? గుణవంతురాలైన భార్య దొరుకుతారు, అది ముత్యము కంటే అమూల్యమైనది. అటువంటి గుణవంతమైన భార్య నా భార్య అని తన భార్య గురించి ఒక మంచి సాక్ష్యాన్ని చెప్పగలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మనందరము కూడా పురుషులైనటువంటి వారు ఖచ్చితంగా తన భార్యని ఎప్పుడు కూడా పొగుడుకోవాలి, తన భార్యని గణపరచుకోవాలి, తన భార్యని గౌరవంగా చూసుకోవాలి. అది కుటుంబ వ్యవస్థ అండి. ఏ కుటుంబంలో తన భార్యని మంచిగా చూసుకుంటారో, తన బిడ్డను మంచిగా చూసుకుంటారో, ఆ కుటుంబం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది, చాలా దీవెనకరంగా ఉంటుంది, చాలా మేలుకరంగా ఉంటుందండి. అంతేగాని భార్యని చూటుపోటు మాటలు మాట్లాడకూడదు, పిల్లలు కూడా చూటుపోటు మాటలు మాట్లాడకూడదు. అయితే నేనేం చెప్తున్నానంటే, ఎవరైతే కనుక తన యొక్క కుటుంబం గురించి, తన పిల్లల గురించి ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, తన భార్య గురించి ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, తన గురించి ఒక మంచి సాక్ష్యం కలిగి ఉంటే కనుక తన జీవితంలో ఈ భూలోకంలో ఆస్వాదించబడతారు. అలాగే పరలోక రాజ్యంలో కూడా దేవుడు ఆ సాక్ష్యాన్ని అంగీకరిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే నేను మాట చెప్పిన త్వరగా ముగిస్తాను. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి మీరు రావటమే కొంచెం లేట్, ఈ మధ్యలో వర్షం పడింది. అయినప్పుడు కూడా మరి మధ్యలో సాక్ష్యం చెప్పాలని మరి సహోదరులు అన్నారు కనుక మరి సాక్ష్యానికి సమయం ఇవ్వడం జరిగింది. నేను త్వరగా 2-3 మాటలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఎందుకంటే భోజనాలు కూడా ఉన్నాయి కనుక. ప్రభునందు ప్రియమైనటువంటి దైవజనాంగమా, చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాలు చదువుతామండి. హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాలు చెల్లమ్మా. చదువుకున్న బిడ్డలు త్వరగా చదవాలి. పేజీ నెంబరు 772. అమ్మ చెల్లమ్మ, అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండా ఎండునను, చేనులో పైరు పంటకు లేకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను మంచిదండి. ఏం చేస్తున్నారంట? ప్రభువులో సంతోషించాలండి. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి
నాకు దేవుడు ప్రేరణ ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి నేను చెప్పే మాట ఏంటంటే, ప్రభువులో సంతోషించాలి. ఇప్పుడు ఆయన నాకు యాక్సిడెంట్ జరిగింది, నాకు బాగాలేదు, అంతకు ముందు నా జీవితం ఇలాగుంది, నా జీవితం అలాగుంది, కానీ ఇప్పుడు నేను నా కుటుంబాన్ని బట్టి నేను చాలా సంతోషంగా ఉన్నానన్న విధంగా చెప్తున్నారండి. అంటే ఆ సంతోషం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవునిలో ఉంటేనే సంతోషం. ఆమేన్. ఎందుకంటే ఇక్కడ అన్నాడండి, హబక్కు అంటున్నాడు, ఏమీ లేకపోయినా, అర్థమైందండి, అంజూరపు చెట్టు, అర్థమైంది, అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యం అంటే ఆరోగ్యానికి సాదృశ్యం. అర్థమైందండి, అంజూరపు చెట్టు ముద్ద, ఆకు ముద్ద ఏదైనా రాచపుండి వేస్తే దానికి ఇజికియా కాలంలో రాచపుండి పడితే ఆయన చనిపోతాడు అన్నప్పుడు ఇజికియాకి అంజూరపు ముద్ద కట్టినప్పుడు ఆయన స్వస్థత పొందాడు. అయితే అనారోగ్య పరిస్థితుల్లో కూడా, ఆరోగ్యం లేకపోయినప్పుడు కూడా ఇక్కడ ఏమన్నాడంట, అంజూరపు చెట్టు పుయ్యకుండా నేను దేవుని ఆనందిస్తూ ఉన్నాను. నెక్స్ట్ చెప్పమ్మా చెల్లమ్మా, ఏంటమ్మా? ద్రాక్ష చెట్టు. ద్రాక్ష చెట్టు దేనికి సాదృశ్యమో తెలుసండి? దేనికి అనుకున్నారు? రక్షణకి సాదృశ్యం, ఆశీర్వాదానికి సాదృశ్యం. అర్థమవుతండి. ఇక్కడ అంటున్నాడు, నేను దేవుళ్ళో ఉంటాను. నేను అర్థమవుతండి, నన్ను దేవుడు ఆశీర్వదించకపోయినా నేను దేవుళ్ళలోనే ఉంటాను, నన్ను దీవించకపోయినా నేను దేవుళ్ళలోనే ఉంటాను. ఈ భూలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం గురించి ఆలోచించకుండా, అర్థమవుతుంది, ద్రాక్ష చెట్టులు కానీ ఆరోగ్యం గురించి కానీ, అర్థమవుతుంది. అలాగే ఇంకా కింద చదువుతుంటే చాలా విషయాలు ఉన్నాయి. ఒలీవ చెట్టు, అర్థమవుతుంది, ఒలీవ చెట్టు దేనికి సాదృశ్యం తెలిసింది? అభిషేకానికి సాదృశ్యం. అర్థమవుతుంది, వెలిగించబడటానికి సాదృశ్యం. అది ఇవన్నీ లేకపోయినప్పటికీ కూడా కింద ఏమన్నాడంటే, చేనులో పంట. పంట అంటే ఏంటో తెలిసింది? ఇంట్లో సమృద్ధి. సమృద్ధి లేకపోయినా పర్వాలేదు, ఇంట్లో కష్టం వచ్చినా పర్వాలేదు, ఇందాక ఆయన చెప్పాడు. ఇంట్లో సమస్య వచ్చినా పర్వాలేదు, ఇబ్బంది వచ్చినా పర్వాలేదు, కరువు వచ్చినా పర్వాలేదు, ఆరోగ్యం బాగోపోయినా పర్వాలేదు, కానీ నేను ఎవరెందుకు సంతోషిస్తున్నాను అన్నాడు కింద? నా రక్షణకర్త అయినా నా దేవుని యందు నేను సంతోషిస్తున్నాను, నేను ఆనందిస్తున్నాను. చెప్పకుండా దేవుడు నామం అయిపోతాను. ఇటువంటి ఆనందము దేవుళ్ళో ఉంటే కలిగిద్దండి. అర్థమవుతుందండి. ఈరోజు చాలా మంది కూడా అన్ని ఉంటే సంతోషిస్తారు. అర్థమవుతుందండి, అన్ని బాగుంటే సంతోషిస్తారు. కానీ ఇక్కడ అంటున్నాడు భక్తుడు, ఏమీ లేకపోయినా నాకు దేవుడు ఉన్నాడు, నేను దేవుళ్ళో సంతోషిస్తున్నాను అన్నాడు. మీకు విషయం చెప్తాను, చక్కని విషయం. ఇలాగే ఒక రాజుగారు ఉన్నారండి. ఆ రాజుగారు అన్నారు, మా రాజ్యంలో అందరికీ, పేదలకి అందరికి ఉన్నటువంటి వ్యక్తులకి ఎవరైతే కనుక నా దగ్గరికి ముందు వస్తారో వాళ్ళందరికీ నేను తన ఆస్తిని అంతా ఇచ్చేస్తాను అన్నాడు. అందరూ వచ్చేమన్నారు తెలుసండి, నాకు 4 ఎకరాలు కావాలి, నాకు బిల్డింగ్ కావాలి. రాజుగారు కదండి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలంటే ఎవరికి అడిగింది వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు రాజుగారు. చివరికి అంత అయిపోయింది. ఒక వృద్ధుడు వచ్చాడండి, బాగా ముసలైన, కర్ర పెట్టుకుని వచ్చుతూ ఉన్నాడు. అబ్బాయి, అందరికి అన్ని ఇచ్చేసాను, నా దగ్గర ఏమీ లేదా, అయిపోయింది అన్నాడు రాజుగారు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? అందరికి అన్ని ఇచ్చావు, మంచిదే, కానీ నాకు ఎవరు కావాలి తెలుసా? నువ్వే కావాలన్నాడే. ఎందుకో తెలుసా? రాజుగారి దగ్గర ఏమీ లేదు, ఉన్న ఆస్తి అంత ఇచ్చేసాడు, ఉన్న ఐశ్వర్యం అంత ఇచ్చేసాడు, ధనమంత ఇచ్చేసాడు, పొలమంత ఇచ్చేసాడు, ఆ రాజ్యంలో ఉన్న సమస్తాన్ని ఇచ్చేసాడండి. కానీ రాజుగారు ఒక్కడు మాత్రమే మిగిలిపోయాడండి, ఏకాకిగా మిగిలిపోయాడు. ఏమీ లేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఆ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఈ వృద్ధుడైనటువంటి ఆ తండ్రి గారు వెళ్ళి, అయ్యా అన్ని ఇచ్చేసావు కదా, అన్ని తీసుకుని కదా, మరి నేను ఎవరు తీసుకెళ్లేదంటే, అయ్యా అందరూ తీసుకెళ్ళిపోయారు కానీ ఆస్తులు నేను ఎవరికి, ఇంకా నా దగ్గర ఏముందని నన్ను ఎవరు తీసుకెళ్తారు? నా దగ్గర ఏముంది? ఇంకా నా దగ్గర ఏమీ లేదు కదా, ఆస్తి అయిపోయింది, బిల్డింగ్లు అయిపోయినాయి, ఉన్న బంగారం అయిపోయింది, సమస్తం అంతా తీసుకెళ్లిపోయారయ్యా, ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఇస్తానని రాజుని కదా ప్రకటించాను, అన్ని తీసుకెళ్లిపోయారు, కానీ నేను ఒక్కనే ఒంటరిగా మిగిలిపోయాను, నిస్సహాయ స్థితిలో ఉన్నానంటే. అన్ని తీసుకెళ్లారు కానీ మిమ్మల్ని ఎవరిని తీసుకెళ్లేదయ్యా, కనీసం మీరు పట్టిన అన్నం తినాలి కదా, పట్టిన అన్నం తినాలని ఎవరైనా చారు తీసుకోలేదు మిమ్మల్ని అంటే అన్నాడు. ఎవరో చారు తీసుకోలేదయ్యా. అందరికి ఏం కావాలంట? ధనం కావాలి,
అందరికీ డబ్బు కావాలి, అందరికీ ఆస్తి కావాలి, నా పొలము కావాలి, నా బాగుభాగ్యాలు కావాలి, అన్నీ కావాలి. కానీ నేను అవసరం లేదయ్యా. ఎందుకంటే నేను కూడా రాజు నా దగ్గర అన్ని ఉన్నప్పుడు నన్ను రాజుగా గౌరవించారు, అన్ని తీసుకెళ్లిపోరు. ఇక నా దగ్గర ఏమీ లేదు కనుక నిస్సాయ స్థితిలో ఉన్నాను కనుక నన్ను ఎవరు కోరుకోలేదంటే ఆ వృద్ధుడైన తండ్రి గారు అన్నాడంట, అయ్యా నాకు ఏమీ లేదు, పొద్దుటే భిక్షార్థం చేతకెళ్తా, ఆ ఇంటికి వెళ్తా, అమ్మా భిక్షాన్ని చేయి అని అడిగితా, ఓ ముద్ద అడతారు, నేను తింటా, దాంట్లో మిగిలింది నీకు పెడతా, నువ్వు నాతో వస్తే. ఏమన్నాడు, నువ్వు నాకు కావాలయ్యా రాజుగారు, వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి ఆస్తులు కావాలి, ఐశ్వర్యం కావాలి, ధర్మ కావాలి, నీ యొక్క సమస్తానికి కావాలి. కానీ అర్థమవుతుందండి, నువ్వు మాత్రం నాకు కావాలి, నాకు అది అవసరం లే. అంటే నన్ను ఎలా పెంచుతావయ్యా, నువ్వే పేదవాడు కొన్ని పేదవాడివి, నువ్వు నన్ను ఎలా పెంచుతావయ్యా అంటే అన్నాడు ఆయన. అయ్యా రాజుగారు, మీరు రాజరికంలో ఉన్నారు, ఇప్పుడు దాకా అన్ని అనిపించారు, కానీ ఇప్పుడు ఏమీ లేకుండా పోయారు, అన్ని అందరికి ఇచ్చేశారు. కానీ నువ్వు ఒప్పుకుంటే నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను, నువ్వు ఒప్పుకుంటే నా దగ్గర చేర్చుకుంటానంటే రాజుగారు అన్నాడంట, అయ్యా నీ దగ్గర ఏముంది అసలు అంటే, ఉంటాక నీడలేదు కదంటే ఏమన్నాడు తెలుసండి, మొత్తం అంతా కూడా అందరూ విడిచిపెట్టేసినా కానీ నా దేవుడు ఇంటికి విడిచిపెట్టలేదు. ఏదో పక్కనే అర్థమవుతుంది, ఏదో పక్కనే ఆ రోడ్డు మీద ఏదో పక్కన మనం ఉందామయ్యా, నువ్వు నాతో రా, నిన్ను పోషించుకుంటాను అని చెప్తున్నాడండి. ఎలా పోషిస్తావంటే చెప్పాడు ఆ మాట, 4 ఇంట్లోకి వెళ్తా, భిక్ష పెట్టుకుంటా, 10 ఇంటికి వెళ్తా, నీ కోసం అవసరం అయితే ఒక 2 ఇల్లు పెంపించుకుంటా, నా కోసం 2 ఇల్లు అడిగితా, నీ కోసం 2 ఇల్లు అడిగితా, తెస్తా, నేను తింటా, నీకు పెట్టుకుంటా, నువ్వు నాతో రాయాలి. అప్పుడు రాజుగారు ఆలోచించాడు. మళ్ళీ ఊరికి ఏం చేశాడంట, మళ్ళీ ఆ యొక్క దేశానికి మళ్ళా చాటింపు వేయించాడు. అందరూ రండి, ఆస్తి తీసుకున్న వాళ్ళు అందరూ రండి అన్నాడు. అందరూ వచ్చారు. ఈ ముసలోడు ఏం చేశాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళి నువ్వు కావాలని ఇలా పట్టుకున్నాడు అంటే, నువ్వే కావాలయ్యా అని అంటే అప్పుడు ఊరందరూ ఆ దేశంలో ఉన్నటువంటి తీసుకెళ్ళినటువంటి ధనం తీసుకెళ్ళినటువంటి ఆస్తి తీసుకెళ్ళిన వాళ్ళు అందరూ వచ్చారండి. వచ్చిన తర్వాత అన్నాడు, మీరు నేను అవసరంలే, మీరు అన్ని నా ఆస్తి కావాలనుకుని వచ్చారు కదా, ఇప్పుడు చెప్తున్నానండి, నేను ఎవరికి కావాలి, ఈ ముసలాయనకి కావాలి, సమస్తము నాదే కనుక అర్థమవుదండి, నన్ను కావాలని కోరుకుంటున్నాడని అర్థమవుతుంది. వాళ్ళందరి దగ్గర మొత్తం తీసుకుని ఎవరికి ఇచ్చాడండి, ఈ ముసలాయనకి ఇచ్చాడు. దేవుడు నామన మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనము శ్రీమంతుడైన దేవుని దగ్గర సమస్తము ఉంది. ఈ జాగ్రత్తగా గమనించాలి. ఈ మాటలు చెప్పారంటే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవాది దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు శ్రీమంతుడు. భూమి నా పాదపీఠము, ఆకాశం నా సింహాసనం అన్నాడు. సమస్తము ఆయనలోనే ఉంది. ఇప్పుడు మనము అర్థమైంది, ఆయన్ని కోరుకుంటే, ఆయన దగ్గర చేర్చుకుంటే, ఆయన అత్తుకుంటే ఆయన మన గృహంలో ఉంటుందా అని చెప్పాడు కదా. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా పక్కనే ఒక దర్శనం వస్తుంది, నాతో మాట్లాడతారు. అర్థమవుతుందండి. అంటే దేవుడు మన దగ్గర చేర్చుకుంటే మనకి ఇంకేం కొరత ఉంటుందండి. రాజుగారే ఈ పెద్ద ఆయన యొక్క అర్థం కోరుకుంటే ఆ రాజ్యంలో ఉన్న ఆస్తి అంతా రాజుగారిదే కదండి. రాజుగారే ఈ చూడండి ఎంత జ్ఞానంగా ఆలోచించాడు. అందరూ ఏమడిగారు, పొలం అడిగారు, డబ్బు అడిగారు, బంగారం అడిగారు, ఆస్తి అడిగారు, ఇవన్నీ అడిగారు, పట్టుకెళ్ళిపోయారు. రాజుని ఎవరు పట్టించుకోలేరు. ఎందుకంటే సమస్తం కూడా రాజుగారి దగ్గర గ్రహించి, రాజా నువ్వే నాకు కావాలన్నాడు. రాజుగారు వచ్చారు, సమస్త ఆస్తి అంతా అబ్బాయి తిరిగి తీసుకురండి అన్నారు. ఇప్పుడు ఎవరైనా రాజుగారు కూర్చునే ఈ పెద్ద తెలిసింది సింహాసనం మీద కూర్చున్నాడు. దేవుడు నామన మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు కూడా, నేను కూడా, మనము కూడా ఈ భూ సంబంధమైనది ఆలోచించకుండా పరమ రాజు అయినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, లోక రక్షకుడైనటువంటి దేవుడు, ప్రభువులకు ప్రభువు, గొప్ప దేవుడు అయినటువంటి ఆ దేవుని హృదయంలో చేర్చుకుంటే, నీ గృహంలో చేర్చుకుంటే నువ్వు ఆశ్రయించబడతావు, నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం ఆశ్రయించబడుతుంది, నీ బిడ్డలు దీవించబడతారు. అర్థమైంది ఎలా దీవించబడతారు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మొదటి నుంచి చదివి ముగించుకుందాం. ఈ దేవుడైనా యెహోవా మాట శ్రద్ధగా విని నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవులన్నీ
ఎవరి మీదకి వస్తాయంటండి? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వాధికారి, శ్రీమంతుడైనటువంటి దేవుడు భూమిని ఆకాశమును సృష్టించి సమస్తానికి కూడా కలగజేసినటువంటి ఆ దేవుడు నువ్వు చేర్చుకుంటే, నీ గృహంలో చేర్చుకుంటే, నీ హృదయంలో చేర్చుకుంటే నువ్వు ఎలాగంట ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుడు నామమున మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఎలాగ ఆశీర్వదించబడతావండి? నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు. నీ గర్భఫలము, నీకు పుట్టినటువంటి బిడ్డలు దీవించబడతారు. నీకు పుట్టినటువంటి బిడ్డలు దీవించబడతారు. సమస్తము కూడా ఏమవుతుంది అంటే దీవెన 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 ఆశీర్వాదం. ఎవరు కోరుకోవాలి ఇప్పుడు? దేవుని. మనం దేవుని చేర్చుకోవాలి. లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు, సర్వాధికారైన శ్రీమంతుడైన దేవుణ్ణి నువ్వు అర్థమని ఆయన భూమి నా పాదపీఠము, ఆకాశం నా సింహాసనం అంటే సమస్తము కూడా దీని మీద ఉందండి. భూమిలో ఏమున్నాయి? అర్థం ఖనిజాలు ఉన్నాయి. బంగారం భూమిలో ఉంది. అర్థం ఎండి భూమిలో ఉంది. సమస్తము కూడా భూమిలోనే ఉన్నాయి. అర్థమవుతండి. ఈ భూమి మీద పంట భూమి మీద ఉంది. పశువులు భూమి మీద ఉన్నాయి. సమస్తము కూడా ఆయన పాదాల దగ్గర ఉన్నాయి. మనం ఆయన చేర్చుకుంటే ఆ రాజుగారు, అర్థమైంది, ఆ రాజుగారు వృద్ధుడైనటువంటి ఆ ముసలాన్ని ఎలాగైతే చేర్చుకున్నాడో, దేశానికి గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడో, మనము కూడా యేసుక్రీస్తు ప్రభుని మన హృదయంలోకి చేర్చుకుంటే, మన గృహంలోకి చేర్చుకుంటే మనము దీవించబడతాం, మనం ఆస్వాదించబడతాం. ఈ యొక్క మాటలు మన హృదయాల్లో గట్టిగా ఫలించాలి. ఎలా ఫలించాలంటే, నేను ఈ లోకంలో దేన్ని కోరుకోను. అంటే లోకంలో ఉన్నదంతా కూడా అయిందేనండి. అర్థమైందండి. సర్వము అయిందే, ప్రభుదే. ప్రభు తప్ప ఇంకేమైనా ఉన్నదండి? దేవుడు తప్ప ఇంకా ఏమైనా ఉందా? మన కష్టార్జితం, అర్థమైంది, మనం కష్టపడాలన్నా, మనం పని చేసుకోవాలన్నా ఆయన శక్తి ఇస్తేనే, ఆయన బలం ఇస్తేనండి. అర్థమైందండి. అదే కనుక ఆయన శక్తి లేదనుకోండి, ఆయన బలం లేదనుకోండి, ఆయన ఆరోగ్యం లేదనుకోండి, 4 రోజులు మోసంకి వెళ్తే కనుక, పాస్టర్ గారు మొన్న 2 రోజులు మోసంకి వెళ్ళి గోడెట్టినట్టు నడిచింది. ఎందుకంటే ఆరోగ్యం దేవుడు ఇవ్వాలండి. అర్థమవుతుందండి. ఆరోగ్యం దేవుడు ఇవ్వాలి, ఐశ్వర్యం దేవుడు ఇవ్వాలి, కుటుంబ వ్యవస్థని దేవుడు ఇవ్వాలి. కుటుంబం ఆస్వాదించబడాలంటే, బిడ్డలు ఆస్వాదించబడాలంటే, భర్త ఆస్వాదించబడాలంటే చూడండి గొప్ప విషయం చెప్పాడు. గుణవత్తర 31 కీర్తనలో ఉంటుంది, సామెతల గ్రంథంలో 31లో ఉంటుంది. ఏమన్నదంటే, గుణవత్తరాలైన భార్య దొరుకుతుంది, అది ముత్యము కంటే అమూల్యమైనది అటువంటి నా భార్య. చూడండి, ఏ కుటుంబ వ్యవస్థలో తన భార్యను తను ఎలా చూసుకోవాలంటే ఎలా చూసుకోవాలి. అప్పుడు ఆ కుటుంబం ఏమన్నదండి? సమస్యలు వస్తాయండి. నా భార్య మంచిది, నా భార్య గుణవంతురాలని అర్థం బుద్ధం తట్టామనుకోండి, భార్య అంతలా చూసుకుంటుంది. అర్థం మనకు కావాల్సిన అన్ని కొని పెడతాయి. అవునా కదా? అర్థమవుతుంది. మనం పండించి రాగానే ఏం చేస్తుంది? వేడి కాపీ ఇస్తుంది. అర్థమవుతుంది. వేడి నీళ్ళు పడుతుంది. అర్థమవుతుంది. అవి ఎన్ని పనులు చేస్తారు తెలుసండి. మన భార్య మనం గౌరవించుకోకపోతే ఎట్టాగండి, మన బిడ్డలు మనం గౌరవించుకోకపోతే ఎట్టాగండి. అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క కుటుంబ వ్యవస్థ బాగుండాలంటే కుటుంబ యజమానుడిగా ఉన్నటువంటి నువ్వు, ఆయన ఎవరు? రాము నాయక్ గారు చెప్పినటువంటి ఒక మంచి సాక్ష్యం ఏంటంటే, నా బిడ్డలు, నా భార్య ఒక మంచి కుటుంబంగా నాకు దేవుడిచ్చాడు. ఒక మంచి కుమారుని ఇచ్చాడు, కుమార్తెని ఇచ్చాడు, నా భార్యని ఇచ్చాడు. ఒక మంచి సాక్ష్యం కలిగి ఉన్నాం. నేను ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థనలో దేవుడు కొన్ని చూపిస్తాడు. అవి చూపించిన ఖచ్చితంగా జరుగుతాయి. వాటి గురించి నేను ప్రార్థన చేస్తాను, అవి తప్పిస్తూ ఉంటాడు దేవుడు అని ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. అలాగే ఎందుకని అంటే, ఇవన్నీ జరగాలంటే అర్థమైంది, హృదయంలో ఏముండాలంట? దేవుడు ఉండాలి. దేవుడు ఉంటేనే సాధ్యం. దేవుని చేర్చుకోకపోతే ప్రార్థన చేయలేము. దేవుని చేర్చుకోకపోతే వాక్యం చదవలేము. దేవుని హృదయంలో లేకపోతే కనుకండి భక్తి చేయలేమండి. ఎవరైతే కనుక పరిశుద్ధ గ్రంథముని ధ్యానిస్తారో, వాక్యాన్ని వింటారో, మోకాళ్ళ జీవితం కలిగి ఉంటారో, వారి కుటుంబం నిత్యము ఆశ్రయించబడదు. ఆమేన్. హల్లెలూయా. అటు కుటుంబం లాగా నీ కుటుంబం, నా కుటుంబం, మన కుటుంబాలన్నీ ఉందును గాక. ఎందుకో తెలుసండి, యేసు ప్రభువును మనం చేర్చుకుందాం. శ్రీమంతుడైన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, లోకరక్షకుడైన దేవుణ్ణి, ఆ యొక్క రాజుగారి వృద్ధుడు ఎలాగైతే చేర్చుకున్నాడో, మన యేసుక్రీస్తు ప్రభువుని మన హృదయాల్లో చేర్చుకుందాం. మన హృదయాల్లో చేర్చుకుందాం. ఇంకా మన జీవితంలో ఏముండదంట? కష్టం ఉండదు, ఇబ్బంది ఉండదు, శ్రమ ఉండదు, దుఃఖం ఉండదు. ఎందుకో తెలిసింది, ఏది వచ్చినా కానీ ఆయన చూసుకుంటాడు.
అందుకని ఇందాక హబక్కూ గ్రంథంలో చెప్పిన మాటలు అర్థం, అంజరపు చెట్టు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, అర్థం పశువులు మందులో లేకపోయినా, పైరు పండకపోయినా, ఏది లేకపోయినా కానీ నా దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? నా దేవుడు ఉన్నాడు. నా దేవుడు సమస్యలు చూసుకుంటాడు. ఆయన చూసుకుంటాడు. ఏం లేకపోయినా ఆయన చూసుకుంటాడు. అర్థం, హృదయంలో దేవుడు ఉంటే కార్యాలు దేవుడు చూసుకుంటాడు. ఆయన చేస్తాడు. భయపడవలసిన లేదు, దిగులు పడవలసిన లేదు. ప్రియమైన సోదరుడా, ఈ రాత్రికాల సమయంలో ఈ రాము నాయక్ గారి ద్వారా ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి మనం ఇంకా భయపడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు. ఎవరున్నారంటే హృదయంలో యేసయ్య ఉన్నాడు. నీ ఇంట్లోకి ఎవరు వచ్చారంట? జక్కి ఇంటికి ఎవరు వచ్చారండి? యేసయ్య వచ్చాడు. జక్కి ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అర్థం, యేసయ్య మన ఇంట్లోకి వస్తే చాలండి, మనం ఆశ్రయించబడతాం, మనం దీవించబడతాం. ఈ రోజు ప్రపంచంలో జక్కీని అర్థమైంది, జక్కీని జ్ఞాపకం చేసుకోకుండా ఏ క్రైస్తవ జీవితమైన ఉందండి? ఒకప్పుడు సుంకరి, అర్థమైంది. ఒకప్పుడు ఎలా ఉన్నాడు? వడ్డీ వసూలు చేసుకుని అర్థం రూపాయికి 4 రూపాయలు సంపాదించుకునేటువంటి వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత యథార్థతగా జీవించడం ప్రారంభించాడండి. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఇప్పుడు రామనాయక్ గారు కూడా అన్నారు, ఏమన్నారంటే, నేను గతంలో ఇలాగా ఇప్పుడైతే ఇలాగా. అర్థమైందండి. గతంలో అలాగున్నాను, గతంలో అది చేస్తాను, ఇది చేస్తాను, ఇప్పుడైతే నేను ఇలాగున్నాను. అప్పుడు ఆ యొక్క శంకరైన జక్కి కూడా ఏమన్నాడు తెలిసింది, గతంలో నేను ఏం చేశాను? రూపాయికి 4 రూపాయలు వసూలు చేస్తాను అక్రంగా. ఇప్పుడైతే నేను ఆ రూపాయికి 4 రూపాయలు వసూలు చేసి మరలా నేను తిరిగి ఇచ్చేస్తాను, పేదలకు ఇచ్చేస్తాను. నేను దేవుని ఎదుట యథార్థతగా ఉండాలి. ఎందుకంటే తెలుసా, జక్క ఇంటికి దేవుడు వచ్చాడు కాబట్టి తన హృదయం మార్చబడింది. మన ఇంటికి దేవుడు వస్తే, మన హృదయంలోకి దేవుడు వస్తే కనుక మన కుటుంబం మార్చబడింది, మన కుటుంబం దీవించబడింది. అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మన ఇంటిలో దేవుడు ఉండాలండి, మన హృదయంలో దేవుడు ఉండాలి. ఎవరు హృదయంలో దేవుడు ఉంటాడో, ఎవరు హృదయంలో ప్రార్థన జీవితం కలిగి ఉంటారో, అర్థమవుతుంది. రెండు కళ్ళు, మనకి 2 కళ్ళు కదా. ఒకటేమో కన్నేమో వాక్యం, రెండో కన్ను ఏంటో తెలిసింది ప్రార్థన. మన విజయం ప్రార్థనే, మన భవిష్యత్తు ప్రార్థనే, మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే ప్రార్థనే. ఏ కుటుంబం అయితే ప్రార్థనా జీవితం కలిగి ఉంటుందో ఆ కుటుంబం నిత్యము ఆశీర్వదించబడుతుంది. హబక్కూ చెప్పిన మాటలు ఏంటో తెలిసింది, నేను నిత్యము ఏదున్నా లేకపోయినా నేను ప్రభు ఎదుట ఏం చేస్తున్నాను? నేను ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. ఏమి లేకపోయినా పర్వాలేదు. ఈ రోజు పూటకి తింటే పూటకి లేకపోయినా పర్వాలేదు. రేపటి గురించి నేను ఆలోచించను. నా దేవుడు ఏం చేస్తాడంట? మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కాదా? మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కాదా? అయ్యి ఏం చేయమంట? ఏం చేయవు? కొయ్యవు, విత్తవు, కొయ్యవు, ఎక్కడ దాచుకోవంట. అర్థమవుతుందండి. కానీ వాటిని పోషించిన దేవుడు నేను పోషించిన ఖచ్చితంగా దేవునికి నీ హృదయాన్ని, ప్రియమైన చెల్లి, ప్రియమైన తమ్ముడా, ఒకవేళ కనుక నీ కుటుంబంలో ఏ శోధన ఉందో, ఏ సమస్య ఉందో, ఏ దుఃఖం ఉందో, ఏ బాధ ఉందో నాకు తెలియదు. కానీ అర్థం, నీ శరీరంలో ఏ బలహీనత ఉందో నాకు తెలియదు. కానీ దేవుడు వాక్యం చెప్తుంది, ఏది ఏమైనప్పుడు కూడా నువ్వు దేవుని ఎదురు నువ్వు సంతోషించి, నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు నాకు కావాలని ఆ రాజుగారికి వృద్ధుడిని ఎలాగైతే అడిగాడో, రాజా నువ్వు నాకు కావాలి, ఎవరికి అవసరం లేకుండా నువ్వు నాకు కావాలని ఎలాగైతే అడిగాడో, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ప్రభు నువ్వు గుర్తెరిగి, ప్రభువా నువ్వు నా హృదయంలోకి రా, నా ఇంట్లోకి రా, నా బిడ్డలు మార్చు, నన్ను మార్చని ఎవరైతే మోకాలు కలిగి మోకాలు వచ్చి ప్రార్థన చేస్తారో వారి కుటుంబం దీవించబడుతుంది. ప్రభుత్వం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని శాపరిగా తెలియజేసేది ఏంటంటే, ఖచ్చితంగా మనం ఎవరు కోరుకోవాలంట? ఈ లోకంలో ఏది వద్దండి. ఎవరు కావాలి? మన బిడ్డలు బాగుండాలా, మన భార్య బాగుండాలా, మన భర్తలు బాగుండాలా, అర్థం మన కుటుంబం బాగుండాలా. ఇవన్నీ బాగుండాలంటే ఖచ్చితంగా ఎవరు ఉండాలంట? నీ హృదయంలో యేసయ్య ఉండాలి. చెప్పలు కూడా దేవుడు మనం భయపడతాం. ప్రభువా నా హృదయంలోకి రా, నా హృదయంలోకి రా, ఈరోజు నా గృహంలోకి రా అని నువ్వు ఈ రాత్రికాల సమయంలో ఖచ్చితంగా ప్రార్థన చేస్తే నిన్ను ఖచ్చితంగా దేవుడు ఆస్వాదించడానికి, నిన్ను సమీపించడానికి దేవుడు సమీపంగా ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో